రైట్. నేడు మేడారంలో మండవెలిగే పండుగ జరగబోతుంది. కంకవనానికి వెళ్లి కంక కొయ్యలు తెచ్చి అమ్మవార్ల గద్దెలపై తోరణాలు కట్టనున్నారు. ఎదురు కోడి పిల్లని ఇవ్వనున్నారు ఆదివాసి పూజారులు. మండవెలిగే పండుగతో మేడారం జాతర ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు. నేడు సమ్మక్క గుడిని శుభ్రం చేసి అలంకరిస్తారు. అడవి గడ్డి, కాసిగడ్డి తెచ్చి పైకప్పును అలంకరించడం, పుట్టమన్ను, ఎర్రమన్ను తెచ్చి గుడిని అలికి సున్నాలు వేసి ముగ్గులతో అలంకరిస్తారు. అమ్మవారి బుట్టలు, దేవత ప్రతిరూపాలను శుద్ధి చేసి అలంకరిస్తారు. కుల పెద్దలు, డోలివాలు, పూజారులైన వడ్డెలు, ఆడబిడ్డలు అందరూ వెళ్లి అమ్మవారిని ఘనంగా కొలుస్తారు. ఈ రోజు అమ్మవారికి యాటను బలిచ్చి కోడి పిల్లను కోసి మేడారం పొలిమేరలో కడతారు. మరోవైపు మేడారానికి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. జాతరకి ఇంకా వారం సమయం ఉండడంతో ఇప్పుడే అమ్మవారి దర్శనానికి క్యూ కడుతున్నారు. రైట్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రశాంత్. వరలక్ష్మి, మేడారం మహాజాతర తెలంగాణ కుంభమేళ ప్రారంభం కానుంది. వారం రోజుల ముందుగా అక్కడ ఆదివాసీ పూజారుల ఆచారం ప్రకారము జరిగేటువంటి బండమెలిగే పండుగకు ఇప్పటికే అక్కడి గ్రామస్తులు, అక్కడ గ్రామ పూజారులు, సమ్మక్క సారలమ్మ పూజారులు కూడా కీలక ఘట్టానికి సంబంధించిన అంకురార్పణ కార్యక్రమాల, పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించారు. ఈ రోజు జరిగేటువంటి మండమెలిగే పండుగ అనేది చాలా కీలక ఘట్టం. ఎందుకంటే ఇక్కడ ఆదివాసీ పూజారుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా వాళ్ళ యొక్క గత వేలాది సంవత్సరాల నుంచి వచ్చిన ఆచారాన్ని కూడా కొనసాగిస్తారు. ఇది కేవలం ఆదివాసీ పూజారులు చేసేటువంటి ఒక సాంస్కృతిక గొప్ప పండుగ అని చెప్పవచ్చు. అయితే మనకు జాతర జరిగే 4 రోజుల పాటు అమ్మవార్ల యొక్క ప్రతిరూపాలు చూడడము, దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళ యొక్క పూజా విధానంలో మరికొన్ని కీలక ఘట్టాలు ఉంటాయి. ఆ కీలక ఘట్టాల్లో ఇది రెండవ కీలక ఘట్టంగా చూడొచ్చు. గత బుధవారము గుడి మెలిగే పండుగతో ఆ జాతరకు అంకురార్పణ చేశారు. ఈ రోజు మండమెలిగే పండుగతోటైతే కీలక ఘట్టం ప్రారంభం అవుతుంది. ఈ రోజు తోటి పూర్తిగా ఏదైతే సమ్మక్క ప్రతిరూపంగా చూసేటి కంక వనం చెట్టు కింద కనిపించేటువంటి కుంకుమ భరణి ఆభరణం ఏదైతే ఉందో ఆ కంక వనాన్ని ఈ రోజు ముందు వారమే బుధవారం తీసుకొస్తారు. వచ్చే బుధవారం రోజు అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరణిని తీసుకొస్తారు. అయితే ఈ రోజు తీసుకొచ్చే కంకవనం అనేది కూడా కీలక ఘట్టం. మేడారం మహాజాతరలో ఆ కంకవనాన్ని తీసుకువచ్చి అమ్మవార్ల గద్దెలపై ప్రతిష్ఠించి అనంతరము గద్దెలకు గ్రామ మొత్తాన్ని కూడా అష్టదిగ్బంధనం చేసి గద్దెలకు తోరణాలు కట్టి ఈ రోజు వాళ్ళ ఆదివాసీ సంస్కృతి ప్రకారం కూడా ఏదైతే ఎలాంటి అవాంతరాలు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మవార్ల చుట్టూ మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేసి కోడి పిల్లను, ఎదురు పిల్లను ఇచ్చి అక్కడ ఈ రోజు కోడి పిల్లలను తోరణాలను కట్టడం కూడా అక్కడ ఆనవాయితీగా వస్తుంది. వరలక్ష్మి, ఆ కీలక ఘట్టానికి ఇప్పటికే అక్కడ స్థానిక పూజారులు, ఆ గ్రామ వడ్డెలు అంతా కూడా అటు దేవాలయాన్ని శుద్ధి చేసి అమ్మవార్లకు అలంకరించేటువంటి ఏదైతే ఆ గుడికి మెలిగేటువంటి గడ్డీలను, అదేవిధంగా అమ్మవార్లకు పూజా విధానానికి ఉపయోగించేటువంటి పాత్రలను, ఆయుధాలను అన్నింటినీ కూడా ఈ రోజు శుద్ధిపరిచి వాటికి అంకురార్పణ చేయనున్నారు. అమ్మవారి దేవతా మూర్తులకు సంబంధించినటువంటి బట్టలు కావచ్చు, ప్రతిరూపాలకు పూర్తిగా శుద్ధి చేసి ఈ రోజు అలంకరించి ఆ గుడిలో పొందుపరుస్తారు. అనంతరము వచ్చే బుధవారం ఏదైతే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దె మీదులకు చేరుకునే సమయానికి, కీలక సమయానికి సమ్మక్కకు సంబంధించినటువంటి ప్రతిరూపాలన్నింటినీ కూడా మరోసారి తీసి నేరుగా వచ్చే గురువారం రోజు సమ్మక్కను తీసుకురావడానికి ప్రతిరూపానికి చిలకలగట్టుకు వెళ్తుంటారు. ఆ సంబంధించినటువంటి పూర్తి దేవతామూర్తుల యొక్క ప్రతిరూపాలన్నింటినీ కూడా ఈ రోజు శుద్ధి చేసి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల ప్రకారము డప్పు వాయిద్యాల మధ్య అక్కడి పూజారుల యొక్క మహిళలు, ఆడపడుచులంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కీలక ఘట్టాన్ని నిర్వహిస్తారు. ఆ గ్రామం అంతా కూడా పూర్తిగా అష్టదిగ్బంధనం చేస్తారు. గ్రామ పొలిమేరలకు సంబంధించినటువంటి మేడారం పొలిమేరలు అన్నింటినీ కూడా ఈ రోజు అష్టదిగ్బంధనం చేస్తారు. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.